మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో ఎందుకు వెతుకుతారు? అది ముందు నీలోనే ఉంటుందని గ్రహించు. నీలో లేనిదాన్ని బయట ఎంత వెతికినా ఏమాత్రం దొరకదని గుర్తుపెట్టుకో. జీవితంలో కష్టాలు నష్టాలనేవి సహజమైనవి. వాటిని చూసి ఏమాత్రమూ చెలించిపోకండి. అవే జీవితం అంటే ఏంటో తెలియజేసే సాధనాలు. నీలో పేరుకుపోయిన భయం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే నీ జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. మీ మనస్సు నిశ్శబ్దంగా ఉంటే అప్పుడు మీ ఆత్మ మాట్లాడుతుంది. లేని వారికి ఆనందం ఎప్పటికీ రాదు. అందుకే ఈ నిమిషం, ఈ క్షణం జీవించడం నేర్చుకోండి. ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. సూర్యుడు కొత్తగా మీకోసం ఉదయిస్తాడు. కానీ మీరు మాత్రం మీ పాత ఆలోచనలతో, గతం తాలూకా జ్ఞాపకాలతో ప్రతిరోజు బాధపడుతుంటే మీకు జీవితంలో దుఃఖం మాత్రమే మిగిలిపోతుంది. అందుకే ఈ రోజే వాస్తవమని గుర్తించండి. ఈ రోజును సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోండి. 1000 మంది యోధులను గెలవడం చాలా సులభం. కానీ తనను తాను గెలిచిన వాడే నిజమైన విజేత. మనం ఏమనుకుంటున్నామో, మనం ఎలా ఆలోచిస్తున్నామో మనం అలాగే మారుతాం. అదే మనకు జరుగుతుంది. అందుకే ఉన్నతమైన పనుల్ని చేయండి. అంతే ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకోండి. అదుపులో లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. అందుకే దేన్ని అతిగా ఆలోచించకండి. ఏదైతే మీరు ఇస్తారో అదే మీకు మీ జీవితంలో తిరిగి లభిస్తుంది. కాలిపోతున్న ఇంటిని నీటితో ఆర్పినట్టు నీలో దహించుకుపోతున్న శోకాన్ని ఆర్పేయి. నువ్వు పట్టించుకోనంత వరకు ఏదీ నిన్ను బాధ పెట్టలేదు. నీ అనుమతి లేకుండా ఎవరూ నిన్ను బాధ పెట్టలేరు. మీ మనస్సు ఆనందంగా ఉంటే తనువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శాంతంగా ఉన్నవారే జీవితంలో దేనినైనా సాధించగలరు. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. నీకు ఒక విషయం గురించి తెలియనప్పుడు మౌనంగా ఉండు. అంతేకాని దాని గురించి అతిగా మాట్లాడి నీలో ఉన్న అజ్ఞానాన్ని బయటపెట్టుకోకు. వ్యతిరేక ఆలోచనలు గల మనస్సు జీవితానికి ఎప్పటికీ సంతోషాన్నివ్వదు. నీపై నువ్వు నమ్మకాన్ని కలిగి ఉంటూ అదే నువ్వు విజయం సాధించడంలో ఉపయోగపడే మొదటి రహస్యం. జీవితం చాలా సరళమైనది. దాన్ని మీ ఆలోచనలతో కష్టతరంగా మార్చుకోకండి. ముందు నీ మనస్సును నియంత్రించు. అప్పుడు నీ మనస్సు చెప్పినట్లు విను, అంతేకాని ఇతరులు చెప్పినట్లు కాదు. మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో వెతక్కండి. అది మీలోనే దాగి ఉంటుంది. ముందు ఆ విషయాన్ని మీరు గమనించండి. మీ మనస్సే అన్నిటికీ మూలం. అది మీకు స్వర్గాన్ని సృష్టించివ్వగలదు, జీవితాన్ని నరకంగా కూడా మార్చగలదు. అందుకే ముందు మీ మనస్సును నియంత్రించండి. జీవితంలో ఏమాత్రం ప్రాధాన్యత లేని పనులకు ప్రాధాన్యత ఇస్తుంటే మీరు మీ జీవితంలో చేయవలసిన అతి ముఖ్యమైన పనులు చేయడానికి మీకు ఏమాత్రం సమయం దొరకదు. జీవితంలో మిమ్మల్ని ఏదైతే బాధ పెడుతుందో, జీవితంలో మిమ్మల్ని ఏదైతే కష్టపెడుతుందో అదే మీకు నిజమైన గురువు. అది మీకు ఏదో నేర్పించాలని చూస్తుంది. అదేదో ముందు గుర్తించి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. జీవితంలో మీ చుట్టూ ఉన్నవాటిని చూసి ఆనందించడం నేర్చుకోండి. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. అంతేకాని మీ చుట్టూ ఉన్న సమస్యలకు భయపడిపోతూ బాధపడిపోకండి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని మర్చిపోకండి. జీవితంలో నీకు నేర్పించడానికి ఏ గురువు లేనప్పుడు నీ అనుభవమే
నీకు ఎన్నో విలువైన పాఠాల్ని నేర్పిస్తుంది. ఈ జీవితం ఎంతో విలువైనది. దీనిని ప్రతిక్షణం ఆనందించడం నేర్చుకోండి. వర్తమానంలో జీవించండి. ఈరోజు ఈ నిమిషం మాత్రమే వాస్తవం అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజును మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే రేపటి రోజున అంతా మీకు మంచే జరుగుతుందని ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకండి. మీ గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు. మీ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారన్నదే ఇక్కడ ముఖ్యం. అదే నిజం. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే మీ జీవితం ఉంటుంది. మీరు మీ జీవితంలో ఉన్నతంగా పనిచేయండి. ఆ పని నుండి మీరు ఎటువంటి ఫలితాన్ని ఆశించకండి. ఒకవేళ ఆ పని విఫలమైనా అప్పుడు మీకు జీవితంలో ఎలాంటి నిరాశ కలగదు. ఉత్తమమైన పనికి అంతే ఉత్తమమైన ఫలితాలు వస్తాయని ఎప్పటికీ ఎన్నటికీ మరచిపోకండి. వ్యతిరేక ఆలోచనలు గల మనస్సు జీవితానికి ఎప్పటికీ సంతోషాన్నివ్వదు. నీపై నువ్వు నమ్మకాన్ని కలిగి ఉంటూ అదే నువ్వు విజయం సాధించడంలో ఉపయోగపడే మొదటి రహస్యం. జీవితం చాలా సరళమైనది. దాన్ని మీ ఆలోచనలతో కష్టతరంగా మార్చుకోకండి. ముందు నీ మనస్సును నియంత్రించు. అప్పుడు నీ మనస్సు చెప్పినట్లు విను, అంతేకాని ఇతరులు చెప్పినట్లు కాదు. మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో వెతక్కండి. అది మీలోనే దాగి ఉంటుంది. ముందు ఆ విషయాన్ని మీరు గమనించండి. మీ మనస్సే అన్నిటికీ మూలం. అది మీకు స్వర్గాన్ని సృష్టించివ్వగలదు, జీవితాన్ని నరకంగా కూడా మార్చగలదు. అందుకే ముందు మీ మనస్సును నియంత్రించండి. జీవితంలో ఏమాత్రం ప్రాధాన్యత లేని పనులకు ప్రాధాన్యత ఇస్తుంటే మీరు మీ జీవితంలో చేయవలసిన అతి ముఖ్యమైన పనులు చేయడానికి మీకు ఏమాత్రం సమయం దొరకదు. జీవితంలో మిమ్మల్ని ఏదైతే బాధ పెడుతుందో, జీవితంలో మిమ్మల్ని ఏదైతే కష్టపెడుతుందో అదే మీకు నిజమైన గురువు. అది మీకు ఏదో నేర్పించాలని చూస్తుంది. అదేదో ముందు గుర్తించి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. జీవితంలో మీ చుట్టూ ఉన్నవాటిని చూసి ఆనందించడం నేర్చుకోండి. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. అంతేకాని మీ చుట్టూ ఉన్న సమస్యలకు భయపడిపోతూ బాధపడిపోకండి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని మర్చిపోకండి. జీవితంలో నీకు నేర్పించడానికి ఏ గురువు లేనప్పుడు నీ అనుభవమే నీకు ఎన్నో విలువైన పాఠాల్ని నేర్పిస్తుంది. ఈ జీవితం ఎంతో విలువైనది. దీనిని ప్రతిక్షణం ఆనందించడం నేర్చుకోండి. వర్తమానంలో జీవించండి. ఈరోజు ఈ నిమిషం మాత్రమే వాస్తవం అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజును మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే రేపటి రోజున అంతా మీకు మంచే జరుగుతుందని ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకండి. మీ గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు. మీ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారన్నదే ఇక్కడ ముఖ్యం. అదే నిజం. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే మీ జీవితం ఉంటుంది. మీరు మీ జీవితంలో ఉన్నతంగా పనిచేయండి. ఆ పని నుండి మీరు ఎటువంటి ఫలితాన్ని ఆశించకండి. ఒకవేళ ఆ పని విఫలమైనా అప్పుడు మీకు జీవితంలో ఎలాంటి నిరాశ కలగదు. ఉత్తమమైన పనికి అంతే ఉత్తమమైన ఫలితాలు వస్తాయని ఎప్పటికీ ఎన్నటికీ మరచిపోకండి.